టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన కొరటాల ఆ తర్వాత సొంతంగా డైరెక్టర్ గా మారి మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. వరుసగా 4 సూపర్ హిట్ సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కొరటాల శివ పనైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు దేవర సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రాండ్ గా విడుదలైంది. మిడ్ నైట్ షోస్ నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలైపోయాయి. అయితే ఫ్యాన్స్, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పడం, క్లైమాక్స్ బాగాలేకపోవడం వల్ల డివైడ్ టాక్ వచ్చింది. కానీ చివరికి అబోవ్ యావరేజ్ టాక్ వద్ద ఈ సినిమా ఆగింది. కాబట్టి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ చాలా తేలిక అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల సందర్భంగా కొరటాల శివ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ తో ఖచ్చితంగా భవిష్యత్తులో సినిమా చేస్తాను. చాలా మంది మా కాంబినేషన్ లో ప్రాజెక్టు ప్రకటించి ఆలస్యం అవడంతో క్యాన్సిల్ అని అనుకున్నారు. అల్లు అర్జున్ తో తీయాల్సిన సినిమాని ఎన్టీఆర్ తో దేవరగా తీశాను అని అన్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. దేవర కథ వేరు, అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా వేరే అంటూ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో మీరు దాదాపుగా అందరి స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తారు అని అడగ్గా దానికి ఆయన సమాధానం చెప్తూ, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న ఈ 3 సినిమాలు పూర్తయ్యాక అసలు సినిమా చేస్తాడో లేదో కూడా తెలియదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో క్షణం తీరిక లేకుండా ఆయన గడపడం మనమంతా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పట్లో ఆయనతో సినిమా తీయడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.